అరు ఇంకా గట్టిగా అరువు. ఒక్క దెబ్బకే పడిపోయింది కదా. నీ అరుపులతో ఆ మత్తు వదిలిపోవాలి. అరువు. రేయ్! మా అక్కని కొడతారా? మా అక్కని కొడతారా? అక్క ఏరా నా చెల్లెల్ని బంధిస్తారా? గుండమ్మ 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 వీళ్ళని వదిలేసే ముందు మనం నిస్తార్థం జరగకుండా ఆపాలి. పద. అయ్యా, లగ్నపత్రిక రాయమంటారా? అలాగే. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను, వినండి. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణమాస బహుళ పంచమి గురువారం. శ్రీనివాసరావు గారు కామాక్షి గారి కనిష్ట కుమారుడు చిరంజీవి అభయ్కు, అలాగే విజయవాడ వాస్తవ్యులు విశ్వనాథ్ సుశీల గారి దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని ఇచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులచే వివాహ నిశ్చయ తాంబూలము నిర్ణయించడమైనది. అయ్యా, అమ్మాయి అబ్బాయి లేచి పైన కూర్చోండి. అయ్యా, తల్లిదండ్రులు ఇరువురు ముందుకు వస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు. తాతయ్య, ఇప్పటికైనా గుండం వస్తుందా లేదా? ఇంకెంతసేపటికి వస్తుంది తాతయ్య? అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి తనకి? ఆగండి. లోకి, క్షమించండి మావయ్య, ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏమైందమ్మా? ఎందుకు జరగకూడదంటున్నావు? అక్క అది ఆపు. ఏంటి గుండమ్మా, ఏమైంది? మీరందరూ అనుకున్నట్టు లోకేశ్వరి గుడికి వెళ్ళలేదు, కిడ్నాప్ చేయబడింది. కిడ్నాపా? ఏంటమ్మా నువ్వు అంటోంది? నిజం మామయ్య గారు, నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ వైష్ణవి. ఏం మాట్లాడుతున్నావే? నా మేనకోడలు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అత్తయ్య, అది తనని అడగండి. వైష్ణవి, నువ్వు లోకేశ్వర్ని కిడ్నాప్ చేసావా? ఊరుకోండి పెద్దబాబు గారు, వాళ్ళంటే నిజమైపోతుందా? నేనేంటి అక్కని కిడ్నాప్ చేయించడం ఏంటి? వీళ్ళ మాటలు నమ్మకండి అత్తయ్య. ఈ నిశ్చితార్థం ఆపాలని అక్క చెల్లెళ్ళు కలిసి ఇద్దరు నాటకం ఆడుతున్నారు. ఏంటి? నిజం అత్తయ్య, నేనంటే మొదటి నుంచి వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు. గతంలో మేం గొడవ పడ్డాం కదా, అది మనసులో పెట్టుకున్నారు.
మీరు మా నాన్న ఒక్కటవుతారని ఎప్పటికీ కలిసే ఉంటారనే ఆశతో నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నారు. కానీ అది వీళ్ళకి ఇష్టం లేదు అత్తయ్య. అది మీ ముందు చెప్తే మీరు తిడతారని మీ ముందు తలాడించారు. తర్వాత వెనక గోతులు తీయడం మొదలు పెట్టారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని నన్ను మీ ముందు బ్యాట్ చేద్దాం అనుకున్నారు. కానీ నేను మంచిదాన్ని కాబట్టి వాళ్ళకి ఏ అవకాశం దొరకలేదు అత్తయ్య. ఇక నిశ్చితార్థం వరకు వచ్చేసింది. ఎలా అయినా ఆపాలని ఇదిగో ముందు ఈవిడెళ్ళింది, వెనకాలే ఆవిడెళ్ళింది. ఏదో 4 దెబ్బలు తగిలించుకుని వచ్చి కిడ్నాప్ చేశారు, బంధించేశారు అని నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ కరెక్ట్ కాదత్తయ్య. అసలు మీ కోడళ్ళుగా పనికి రారు వీళ్ళిద్దరూ. బయటికి పంపించేయండి వీళ్ళిద్దరిని. ఇదిగో ఈ లోకేశ్వరి ఉందే, ఇది పెద్ద జిత్తులు మరి నక్క. ఏయ్, ఎవరే నక్క? ఎవరు? నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడావంటే ఇక్కడే చంపి పాతరేస్తాను. గుండమ్మా! అత్తయ్య, ఇది మీ మేనకోడలు అయ్యుండొచ్చు. మీరు మీ అన్నగారితో బియ్యం పొందాలని ఆశపడుండొచ్చు. కానీ దీనికి ఈ ఇంటి కోడలయ్యే అర్హతే లేదు. నన్ను కిడ్నాప్ చేయించింది వైష్ణవి అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. అసలు తను నిన్నెందుకు కిడ్నాప్ చేసింది లోకే? ఈ వీడియో చూస్తే మీ అందరికీ నిజమేంటో తెలుస్తుంది. లోకేశ్వరి, నిశ్చితార్థం ఉంది కదా, మరి ఇంతవరకు నైట్ పార్టీ అంటే మీ ఇంట్లో తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఇది నిన్న రాత్రి పార్టీ అని బయటకు వెళ్ళింది. ఆ టైంలో ఇది బయటకు ఎందుకు వెళ్తుందా అని నేను కూడా ఫాలో చేశాను. అక్కడ ఈవిడ గారి తాగడాలు, తందనాలు వీడియో కూడా తీశాను. ఈ విషయం గనక నేను మీ అందరికీ ఎక్కడ చెప్పేస్తానన్న భయంతో నన్ను అక్కడ బంధించింది. నేను అక్కడ లాక్ అయ్యానన్న విషయం అక్క ఎలా కనిపెట్టిందో నాకు తెలియదు. వచ్చి నన్ను కాపాడింది.
చెప్పు. ఇప్పుడేం సమాధానం చెప్తావు? వైష్ణవి, నువ్వు తాగుతావా? ఏంటి బావా ఇది? అంటే బావా అది మీకేమీ తెలియనట్టు ఇప్పుడే మీ కూతురు గురించి తెలిసినట్టు మాట్లాడకండి బాబాయ్. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? నన్ను బంధించిన విషయం మీకు తెలిసుండకపోవచ్చు, కానీ మీ కూతురు ఎలాంటిదో, తనకున్న అలవాట్లు ఎలాంటివో మీకు తెలీదా? మావయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. మీకు తెలిసే జరిగాయి ఇవన్నీ? చెప్పండి, మీ అమ్మాయి అలవాట్ల గురించి మీకు తెలీదా? తెల్లవారితే నిశ్చితార్థం పెట్టుకొని నైట్ మీ కూతురు పార్టీకి వెళ్ళిందన్న సంగతి మీకు తెలీదా? ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటే తప్ప? దానికి మా అమ్మ నాన్నని నిలదీసి మాట్లాడుతున్నారు. నోరు మూయవే. ఆడపుట్టుక పుట్టి తాగుతా అని చెప్పడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నేను యుఎస్ లో పుట్టి పెరిగాను, అక్కడ కల్చర్ అలాగే ఉంటుంది. అంటే అప్పుడప్పుడు తాగుతాను, నా గురించి నిజాలు ఎవరైనా చెప్తే వాళ్ళని కిడ్నాప్ చేస్తాను, అరే అవసరమైతే వాళ్ళని మర్డర్ కూడా చేస్తానని ఒప్పుకుంటున్నావా? నేనేమంత దిగజారిపోలేదు. నాకు ఈ అలవాటు ఉంది అన్న విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ ఈ నిశ్చితార్థం ఆపేస్తారో, ఆ అబ్బాయికి ఎక్కడ నన్ను దూరం చేసేస్తారోనని భయపడి లోకేశ్వరిని కిడ్నాప్ చేశాను. అంతే తప్ప నాకు వేరే ఏ ఉద్దేశమూ లేదు. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నానో దొంగలాగా వెతుక్కుంటూ వచ్చి నన్ను ఫాలో చేయడం దేనికి? ఏయ్, ఎవరి దొంగ? ఎవరి దొంగ? దొంగ పనులు చేసింది నువ్వు, దొంగ వేషాలు వేసింది నువ్వు. అత్తయ్య, ఇప్పటి వరకు మీకొక నిజం చెప్పలేదు. మీ అందరికీ తెలియాల్సిన విషయం మరొకటి ఉంది. ఆ రోజు నిశ్చితార్థం కోసం సేట్జీని పిలిపించి చీరలు నగలు చూపిస్తున్నప్పుడు అందులో ఒక నగ మిస్ అయింది కదా? దీని ఫ్రెండే చేసిందని అప్పుడు తెలిసింది కదా. ఆ క్షణం అందరికీ తెలిసింది అంతవరకే. అసలు నిజం అది కాదు. నెక్లెస్ దొంగతనం చేసి లోకేశ్వరి బ్యాగ్లో పెట్టింది వైష్ణవి ఫ్రెండే. కానీ తనతో ఈ పని చేయించింది మాత్రం ఈ వైష్ణవే. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, తనని కాదు అని చెప్పమనండి. చెప్తావా? చెప్తావా? చెప్పు. నువ్విలా మర్యాదగా అడిగితే చెప్పవే. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నిన్ను చెప్పవే. చెప్పు. చెప్పవే. గుండమ్మ, గుండమ్మ, చెప్పు. చెప్పవే. అమ్మా, అమ్మా గుణమ్మా, అమ్మా, అమ్మా గుణమ్మా, ఆగమ్మా. ఇప్పటికైనా నిజం చెప్పవే. అవును, ఆ పని నేనే చేయించాను.